రామా శ్రీగణనాథం భజామ్యహం శ్రీగణనాథం భజామ్యహం శ్రీకరం చింతితార్థఫలదం శ్రీకరం చింతిత. సక్సెస్ మీట్కి రావడం అనేటువంటి నా పేరు మల్లాది శ్రీనివాస నాగేశ్వర శర్మ. నేను గవర్నమెంట్ హై స్కూల్ మాస్టర్ ముక్కలపాడులో పనిచేస్తున్నాను. ఇంతకుముందు పెద్దలో చదువుకున్నాను 30 సంవత్సరాల క్రితం. ఆ చదువుకున్న తర్వాత తిరుపతి దేవస్థానం వారు 6 సంవత్సరాలు పురాణ పండితునిగా, అంటే రామాయణ భారత రామాయణాలు చెప్పేటువంటి అదృష్టాన్ని నాకు కలిగజేశారు. అటువంటి ఆ పోస్ట్లో 6 సంవత్సరాలు పనిచేశారు. అయితే పర్మనెంట్ అవ్వకపోయేటప్పటికీ నేను టీచర్ పోస్ట్ వచ్చేయడం జరిగింది. అయితే తిరుపతిలో చదువుకున్నటువంటి విద్యను ఆ 30 సంవత్సరాల నుంచి అనేక యొక్క ఆజ్ఞానుసారం, ఆయన యొక్క సంకల్పానుసారం ఆయన ప్రసాదించినటువంటి విద్యను ఎంతో మందికి పంచిపెడుతున్నారు. ఆ పంచిపెట్టడంలో భాగంగా ఈ మన శ్రీ కోదండ రామాంజనేయ స్వామి వారి యొక్క నక్షత్రం నాడు సరిగ్గా 2022వ సంవత్సరం అనుకుంటారు, అంతేనమ్మా రాజ్యలక్ష్మి గారు, ప్రారంభం తెలియదండి. నేను అప్పుడు 2021-22 మొత్తానికి ప్రారంభమైంది. ఆ రోజునే నేనే ఇక్కడ సీతారామ కళ్యాణం ప్రోగ్రాం ఇచ్చాను. అప్పటి నుంచి ప్రతి నెల పునర్వసు నక్షత్రం రోజున అన్నదానం జరుగుతున్న సంగతి మీకు అందరికీ తెలిసినటువంటిది. అయితే మా తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళ యొక్క నిర్వహణలో ఇక్కడ రామాయణం చాలాసార్లు చెప్పుకున్నాను. ఈ వసంత నవరాత్రుల్లో అంటే 12వ తారీఖు నుంచి ఇక్కడ కార్యక్రమాలు ప్రారంభమైన విషయం మీకు అందరికీ తెలిసిందే. 19వ తారీఖు ఏమొచ్చింది? ఉగాది వచ్చింది. ఉగాది రోజున పంచాంగ శ్రవణం కార్యక్రమాన్ని ఇక్కడ నేను అందించుకున్నాను. ఆ తర్వాత రోజు రామాయణంలో నుంచి బాలకాండ, అంటే శ్రీరామ భరత లక్ష్మణ శత్రుఘ్నులు పుట్టడం దగ్గర నుంచి కళ్యాణం వరకు, సీతారామ కళ్యాణం వరకు కూడా నేను ఇక్కడ చక్కగా అనేక మంచి విషయాలు చెప్పుకున్నాను. అందువల్ల నాకు ఇది ఆత్మీయమైనటువంటి దేవాలయం, ఎంతో అనుబంధం ఈ దేవాలయంతో. అయితే మన నాగమల్లేశ్వరరావు గారు ఎంతో ప్రేమతో ఆత్మీయత భావంతో మనందరినీ ఇక్కడికి పిలిచారు. అభినందన సభ అనేటువంటి పేరుతో మనల్ని ఇక్కడికి ఆహ్వానించారు. ఇప్పుడు మనలో ఎటువంటి ఆలోచన ఉంటుందో చెప్పండి. ఇక్కడికి వచ్చాం, సీతారామ కళ్యాణం ఇక్కడ బాగా జరిగింది కదా, ఆ రోజు మనం సర్వీస్ చేశాము. మనం ఎటువంటి భావంతో వస్తాము? స్వామికి సేవ చేద్దాం, ఆ సేవలో తరిద్దాం అనేటువంటి ఆలోచనతో వస్తుంది. అదే అన్ని విధాలా కరెక్ట్ అండి. దీనికి భగవద్గీతలో ఒక మంచి శ్లోకం ఉందన్నమాట. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూః మా తే స్వకర్మణి. మనకి వచ్చి ఏదైనా పనులు చేయడం విషయంలోనే స్వాతంత్ర్యం ఉన్నది, ఫ్రీడమ్ ఉన్నది. చక్కగా సేవా భాగ్యంలో మనం ఒక్కొక్క పనులు చేయడం మూలంగా మనకి ఏదో ఫలితం కావాలి, అంత డబ్బు రావాలి అని మనం ఏనాడు కోరుకుంటామని చెప్పండి. పనులను చేయటం విషయంలోనే, కర్మలను ఆచరించడం అనే విషయంలోనే మనకి స్వాతంత్ర్యం ఉన్నది, మనకి అధికారం ఉన్నది. అంతేగాని ఫలితం విషయంలో మనకి అధికారం లేదు. ఫలితం ఎవరిస్తారట? పరమాత్మ ఇస్తారు. శ్రీ కోదండ రామాంజనేయ స్వామి వారి మనకి ఫలితాన్ని ఇస్తారు. ఎవరెవరు ఎంత సేవ చేశారో ఆ సేవకు తగినట్లుగా ఆయన చూసుకుంటారు. కాబట్టి ఈ విషయాన్ని చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. సరే,
ఈ పనులు చేయడంలో భాగంగా ప్రతి ఒక్కరం కూడా అంకిత భావంతో ఉండాలి. మనం ఏదైనా కోరుకున్నాం అనుకోండి, ఆ కోరిక నెరవేరదు. మనం ఏ కోరికలు కోరకుండా శ్రీ కోదండ రామాంజనేయ స్వామి వారి అయితే మనస్సును లగ్నం చేసి ఆయన పాదాలకు చక్కగా శిరస్సు నుంచి దండం పెట్టి ఆయన చేయమంటేనే మనం చేస్తున్నాం. శ్రీ కోదండ రామాంజనేయ స్వామి వారిని దర్శనం చేసుకుని కూర్చోడమ్మా పిల్లలు. ఇడవుగ ఇసుకలోన ఒడలీన ఉంట భక్తికి, ఇడవుగ ఇసుకలోన ఒడలీన ఉంట భక్తికి కరుణించి మోచితీవని ఎరనమ్మి ఈ తండ్రి, కరుణించి మోచితీవని ఎరనమ్మి ఈ తండ్రి పలుకే బంగార మాయేనా
శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఎంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ముందుగా ఆ సీతారామచంద్ర ప్రభుకి మన నమస్కారాలు అర్పించుకుంటూ ఈ యొక్క దేవాలయం ఒకసారి గతం ఎలా ఉంది అన్నటువంటిది ఒకసారి మాట్లాడుకుని తర్వాత ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు మాట్లాడుకుంటే, నేను యూనివర్సిటీలో ఒక అధ్యాపక అభివృద్ధి చేసుకుంటూ నేను నాగమల్లేశ్వరరావు గారు మేమందరం కూడా ఈ మొదలుపెట్టినప్పుడు ఒక వర్షాలుగా ఉన్నటువంటి దీన్ని రాముల వారి యొక్క కృపా కటాక్షాలతో మన యొక్క నాగమల్లేశ్వరరావు గారి ఆధ్వర్యంలో అసలు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయంటే మనందరం మన కళతోనే మనం చూస్తున్నాం. ఇది కేవలం రాముల వారి దయ. ఇలాంటి కార్యక్రమాలు నిజంగా చెప్పాలంటే పెద్ద పెద్ద దేవస్థానాల్లో కూడా జరగాలని నేను చెప్పను, కానీ అక్కడ కూడా చేయడానికి సంస్కరించే కార్యక్రమాలను నాగమల్లేశ్వరరావు గారు చాలా చాకచక్యంగా నిర్వహిస్తారు. నిజంగా ఆ విషయంలో ఆయనకి మనం అందరం కూడా ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే హిందూ ధర్మాన్ని, మన ధర్మాన్ని మనం పరిరక్షించుకోవాలి. మాతృమాత, మాతృభూమి. కాబట్టి అదేవిధంగా మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, మన కట్టుబాట్లు ఇవన్నీ మనం కాపాడుకుంటూ మనం ముందుకెళ్ళాలి. ఇవన్నీ కూడా మనం విస్మరించి పొలిగెట్టి పుల్లకూర రుచి అనుకుంటే మన ఇంట్లో కూడా ఏది కూడా రుచికరంగా ఉండదు. అన్ని ఇంట్లో మన అమ్మే అందరికి ఉన్నటువంటి తల్లి. అంతేగాని మన ఇంట్లో ఉన్నటువంటి తల్లిని గౌరవించకుండా మనం ఏదో సమాజానికి సేవ చేద్దాం, వేరే మన సాంప్రదాయాలను మనం అవలంబిద్దాం అనుకోవడం మన యొక్క అవివేకంగా మిగిలిపోతుంది. చూస్తున్నాం కూడా ఈ రోజున ఇలాంటి కార్యక్రమాలు జరగడం వల్ల ఏంటంటే దేశం చాలా సుభిక్షంగా ఉంటూ అభివృద్ధి పరంలో ముందుకెళ్ళడానికి దోహదం చేస్తుంది. కాబట్టి ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నా నమస్కారాలు. గొప్ప శుభపరిణామం సార్. స్వామివారి కథల మేరకు ఆజ్ఞ ప్రకారం భక్తులు ముందుకు వచ్చారు. కార్యక్రమం ప్రారంభానికి ముందే 4 రోజుల నుంచి ఎలక్ట్రల్ పనులు, ప్లంబింగ్ పనులు, ఇతరత్ర మరమ్మతులు చేస్తూ లాజెస్ కూడా క్లియరెన్స్ తీసుకుని భక్తులకి అన్ని చేరవేస్తూ వారి యొక్క సహకారంతో జనాలు 16 రూపాయలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, 516 ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, 1016 ఇచ్చిన ఉన్నారు. మన కార్యక్రమం రోజు క్లియర్ బోర్డు నుంచి ఒక 60 కళ్యాణాలు వచ్చారు. 50,000 రూపాయలు క్యాష్ అందజేస్తారండి. ఈ విధంగా నూజివీడు ప్రాంతంలోనే కాకుండా జిల్లా, రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో స్వామి భక్తులు ఏర్పడ్డారు. ఇది మామూలుగా మనం చేస్తే జరిగే కాదు కదా. అన్ని అందరూ కలిస్తే ఉప్పు బంగారమై వారి యొక్క కుటుంబాలు, జీవితాలన్నీ కూడా చక్కగా అభివృద్ధిలోకి వస్తారు.
ఈ కార్యక్రమాల్లో 9 రోజులు కూడా శ్రీ వెంకట మోహన్ మాస్టర్ గారి సహకారంతో ఉదయం సాంస్కృతిక కార్యక్రమాలు, సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు 2 పూట్ల నిర్వహించుకుంటూ మొదటి రోజు సాయంత్రం ఉదయం మీరు చేసినటువంటి ఉగాది ప్రవచనం, సాయంకాలం ఏమో గురువారం, 2వ రోజు 3వ రోజు అట్లా 25 వరకు కార్యక్రమాలు దానికి కొనసాగి 26 ఆ యొక్క ఏర్పాటు నిమిత్తం ఒక కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది. 27 డెస్టిని సుమారుగా 3000 పైసలకు అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఇంకా ఎంతమంది కూడా 3 ఫ్యామిలీస్ నుంచి ఇక్కడ సామూహిక కళ్యాణ కార్యక్రమం పాల్గొన్నారు. వాడు కేటనే కూర్చున్నారు. స్వామివారి కళ్యాణంలో ప్రత్యేకంగా భద్రాద్రి సంస్థలు కూడా విద్యాసంస్థలు తేవడం జరిగింది. ఈ కార్యక్రమానికి రోజు ట్రిపుల్ కెమిస్ట్రీ విభాగంలో పనిచేస్తున్న మేడం గారి వారి హస్బెండ్ కిషోర్ గారు సహకరించారు. వారి తీసుకొచ్చారు. ఈ మొత్తానికి సేవకులు మా యొక్క టీమ్ మెంబర్స్ దృష్టిలో పనిచేసి స్వామి వారి యొక్క సేవ భాగ్యాన్ని పొందారు. ఇది గొప్ప సక్సెస్. ఈ సక్సెస్ కు హైదరాబాద్ లో చాలా మంది ప్రజలు దృష్టికి వెళ్ళింది. ఈ యొక్క దేవాలయం ముందు అభివృద్ధి చెందాలి. ఏ ఒక్కరి వల్ల 10 వల్ల అంటే నిశ్చయంగా మారకుండా మరింత ముందుకు రావాలని మనం కోరుకుందాం. దీనికి ఒక కమిటీ ఫార్మేషన్ జరగాలి, ఒక బాడీ ఏర్పడాలి, నిధుల సమీకరణ అనేటువంటి పారదర్శక జరగాలి. అంటే నా ఆధ్వర్యంలో నేను నమ్మే మోసం జాతర ఏంటంటే దీనికి కూడా వచ్చిన అవకాశం ఏ రకంగా చూసుకుని అభివృద్ధి లేవండి వచ్చింది చూస్తున్నాం. అంటే దీనికి ఏదో పరమాత్మ ఉండిపోయాలి. దీన్ని మనం లోపభూషితమైన ఆలోచన విధానంలో స్వార్థంతో చేస్తే తరతరాల పాటు ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్కి మన సెట్ చేసిన వాళ్ళు అవుతాం. అలా కాకుండా ఆధ్యాత్మిక విధానంలో మన యొక్క సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా దేవాలయాలు అనేవి నాకు తెలిసి మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలు కొట్టుకున్నలాంటి ఇలాంటి పెద్ద ఉపన్యాసాల ద్వారా మేము నేర్చుకుంటాం. కాబట్టి ఈ గ్రామీణ గిరిజన వాడలో ఉన్నటువంటి ఈ రామాలయం శ్రీ 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 చిరలి గంజయ్య స్వామి వారి దృష్టికి వెళ్ళింది. వారు ఈ టెంపుల్ కూడా వస్తున్నారని మధ్యలో కృష్ణ వ్యక్తి ద్వారా మాకు సమాచారం. భద్రాచలంలో ఉన్నటువంటి అనాచార్యుల వారి ప్రత్యేకించి ఈ సంవత్సరం ప్రతిరోజు ఉదయం సహస్రనామార్చన నిర్వహించండి అని వారే చెప్పడం. వారి యొక్క ఆజ్ఞ ప్రకారం సహస్రనామార్చన చేస్తాం. అంటే స్థానికంగా ఉన్నటువంటి మన పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచే కాకుండా భద్రాచలంలో ఉన్నటువంటి స్నానాచార్యుల వారి ఈ దేవాలయ నిర్వహణలో సలహా ఇచ్చే పరిస్థితి ఈ దేవాలయం ఉంది. అంటే మరి ఈ దేవాలయం ఏ స్థాయి అనేది ముందు ఇచ్చేటువంటి మంచి పుష్టితో కార్యక్రమాలు జరుగుతాయి. ఇక్కడ కాకపోతే ఏంటంటే బ్యాకప్ కావాలి, మంచి సమయం కావాలంటే పైకి ఉండాలి. ఆ జరిగినటువంటి సంపూరాలు అంటే నమ్మకాలు జరగాలి, విశ్వాసం నిలబెట్టుకోవాలి. ఏదైనా పరీక్షించేవాళ్ళు ఉంటే టైం చేయకపోతే 2 సార్లు రాలేదు. అలాంటి అవసరం లేకపోతే సమయం మరియు లేక చాలాసార్లు శ్రీనివాసరావు గారికి నేను సందేశం కూడా ఇస్తున్న పరిస్థితి వచ్చింది. ఎందుకంటే మల్టిపుల్ వర్క్లు ఏదో సందర్భంలో ఏదో రిలీజ్ రావడం, లేకపోతే వేరే వేరే ఖర్చుకి మరీ నాకు తీసుకెళ్ళడం, వెంటనే మనకు అవకాశం లేకపోవడం, మళ్ళీ జనరేట్ చేసుకోవడం కార్యక్రమం ఉంటేనే మనకు వస్తాయి. ముందు భక్తులు ధ్యానం ఇస్తారు కాదు, మన ధర్మాన్ని అనుసరించే వాళ్ళు సంఖ్య పెరగాలి. ఇక్కడ డాక్టర్ గోవింద శ్రీహరి గారికి మరి ఈ ఊరు రాకపోయినా రోడ్డు మీద వెళ్తూ ప్రాణం చూసి ఇంట్రెస్ట్ తగ్గింది. వాళ్ళకి ఆకర్షితులై భక్తులుగా మారినటువంటి నరసింహారావు గారికి, అదేవిధంగా కారణి ప్రాంతంలో ఉంటూ అసలు ఆటో డ్రైవర్ గా చేస్తూ స్వామికి అక్కడ సేవలు ఉన్నటువంటి ప్రారంభంలో ఏ రకమైన సపోర్ట్ లేదు, మళ్ళీ లేదు. అలాంటి సిచ్యువేషన్ సంవత్సరాలు స్వామికి సేవ చేశారు. వారికి ఈ యొక్క కార్యక్రమాలన్నింటికి ఇచ్చి అదేవిధంగా తిరునామాలు ఏర్పాటు విషయంలో కూడా నష్టించి తక్కువకి అమర్చినటువంటి మిత్రులు శ్రీ శోభా శ్రీనివాసరావు గారు, అదేవిధంగా ప్రతి నెల 116 రూపాయలు ఖచ్చితంగా పంపి శిక్షణ సంబంధించి ఆధారంగా ఇస్తున్నటువంటి శ్రీ కోడెంటి శశిరావు గారికి ప్రతి కార్యక్రమానికి ప్రత్యేకంగా పిలవకపోయిన వారు 6 రూపాయలు చక్కగా ఎన్నో వేల రూపాయల వస్తువులు సమీకరణ చేసి కార్యక్రమాలు పాల్గొంటూ ఉన్నామనంటే శ్రీ కోదండరామాంజనేయ స్వామి వారి యొక్క సందర్భంతో పాటుగా మనందరినీ ఇక్కడ సమీకరించినటువంటి శ్రీ కోదండరామస్వామి వారి యొక్క సేవా పక్షుడైనటువంటి మన నాగమల్లేశ్వరరావు గారు, మన నాగమల్లేశ్వరరావు గారిని మనందరినీ కూడా సన్మానించుకున్నాం. మన ఈ దేవాలయ అభివృద్ధికి ప్రధాన కారకులైనటువంటి వారు మన నాగమల్లేశ్వరరావు గారు, వారిని కూడా సత్కరించుకున్నాం. ఎటువంటి లోపం ఉన్నా సరే స్వామివారి దగ్గరికి రానివ్వరండి. సార్ ఎంత ప్రగమశుద్ధిగా చేస్తారంటే 1 రూపాయి దేవాలయానికి ఎవరైనా ప్లేట్లో వేసినా ఏ విధంగా వచ్చినా సరే దాన్ని స్వామివారికే చెల్లిస్తారు. ఆయన ఎటువంటి తన అవసరాలకి
బండిలో పెట్రోల్ కూడా తన చేతుల ద్వారానే ఆ డబ్బుల్లోనే నేర్చుకుంటారండి. ఇక్కడ ఆయన వెచ్చించే సమయం అన్నటువంటిది నిజంగా ఆయన మేము అనుకుంటామండి, నిజంగా మీ పిల్లలు మీ వంశం తరతరాలు ఆ రాముల వారి సేవలో ఉంటారేమో, ఇంకా ఎంత స్థాయికి వెళ్తారని చాలా ఆనందంగా భావిస్తామండి. అంటే నిస్వార్థమైనటువంటి సేవ సార్. కొంతమంది బస్సులో ఉంటుంటారు, ఏదో ఆశించేటువంటి ఉంటుంటారు, కానీ ఆశించకుండా వచ్చినటువంటి రామభక్తులు సార్ నిజంగా ఆదర్శం. ఇప్పుడు నాగమల్లేశ్వరరావు గారిని శర్మ గారు సన్మానిస్తారు. మల్లాది శ్రీనివాస నాగేశ్వర శర్మ గారు సన్మానిస్తారు. జై శ్రీరామ్. మనోభీష్ట పరిసిద్ధిరస్తు. జై శ్రీరామ్. అందరూ కూడా శ్రీ కోదండ రామాంజనేయ స్వామి వారి యొక్క దివ్య అన్నప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా ప్రార్థన. ప్రతి ఒక్కరు కూడా చక్కగా స్వీకరించండి. जय जय राम श्रीराम जय रघुराम जय राम जय जय राम श्रीराम जय रघुराम जय राम जय जय राम श्रीराम शरणागत पालक राम
जय जय राम श्रीराम शरणागत पालक राम 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 रघुवीर राम अयोध्यनाथ शांत राम 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 रघुवीर राम अयोध्यनाथ शांत राम सूर्यवंशदीप राम विश्वमङ्गलकारक राम सूर्यवंशदीप राम विश्वमङ्गलकारक राम धर्ममार्गदर्शक राम सत्यशील शुभ राम सत्यशील शुभ राम करुणा सिंधु कोमल राम भक्त रक्षक पावन राम करुणा सिंधु कोमल राम भक्त रक्षक पावन राम जय जय राम श्री राम जय रघुराम जय राम जय जय राम श्री राम जय रघुराम जय राम जय जय राम श्री राम शरणागत पालक राम जय जय राम श्री राम शरणागत पालक राम सीताराम जानकी वल्लभ सीताराम 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 जानकी वल्लभ सीताराम लक्ष्मण सहित राम भरत शत्रुघ्न प्रिय राम लक्ष्मण सहित राम भरत शत्रुघ्न प्रिय राम वनवासी राम धैर्य राम तपस्वी रूप तेजो राम वनवासी राम धैर्य राम तपस्वी रूप तेजो राम जय जय राम श्री राम दया सागर जय राम जय जय राम श्री राम पाप विमोचक राम जय जय राम श्री राम पाप विमोचक राम जय जय राम श्री राम पाप विमोचक राम वंदित राम सुग्रीव सख्यकारक राम हनुमंत वंदित राम सुग्रीव सख्यकारक राम सेतु बंधनकारी राम लंक विजयकारक राम सेतु बंधनकारी राम लंक विजयकारक राम वानर सेना नायक राम विश्वजय विजय राम वानर सेना नायक राम विश्वजय विजय राम पुष्पक वाहन राम कल्याण गुण संपूर्ण राम पुष्पक वाहन राम कल्याण गुण संपूर्ण राम जय जय राम श्री राम भव भय भंजन राम जय जय राम श्री राम अनंत शक्ति आदि राम नाम स्मरण मोक्ष मार्ग राम नाम तारक मंत्र राम स्मरण मोक्ष मार्ग राम नाम तारक मंत्र जन्म बंध विमोचन
विमोचक रामचरित पावन कथा जन्मबन्ध विमोचक रामचरित पावन कथा कौसल्यनन्दन राम दशरथ प्रियनन्दन राम कौसल्यनन्दन राम दशरथ प्रियनन्दन राम रघुकुल तिलक राम सर्वलोकनायक राम रघुकुल तिलक राम सर्वलोकनायक राम 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 अन्तरात्मवासी राम 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 शान्त शाश्वत राम 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 सर्वकाल शुभ राम 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 श्रीराम जय राम 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 श्रीराम जय राम 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 श्रीराम जय राम जय जय राम श्रीराम जय रघुराम 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 जय राम 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 रघुवीर राम अयोध्यनाथ शान्त राम 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 रघुवीर राम अयोध्यनाथ शान्त राम सूर्यवंशदीप राम विश्व मङ्गलकारक राम सूर्यवंशदीप राम विश्व मङ्गलकारक राम धर्म मार्गदर्शक राम सत्यशील शुभ राम धर्म मार्गदर्शक राम सत्यशील शुभ राम करुण सिंधु कोमल राम भक्त रक्षक पावल राम करुण सिंधु कोमल राम भक्त रक्षक पावल राम जय जय राम श्रीराम जय रघुराम जय 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 राम सीताराम सीताराम जानकी वल्लभ सीताराम 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 जानकी वल्लभ सीताराम लक्ष्मण सहित राम भरत शत्रुघ्न प्रिय राम लक्ष्मण सहित राम भरत शत्रुघ्न प्रिय राम वनवासी राम धैर्य राम तपस्वी रूप तेजो राम वनवासी राम धैर्य राम तपस्वी रूप तेजो राम रावण मर्दन वीर राम दुष्ट नाशक शूर राम रावण मर्दन वीर